లైఫ్ స్టైల్ అంటే బేసిక్గా లివింగ్ లైఫ్ బై డిజైన్, నాట్ బై డిఫాల్ట్. ఎప్పుడు అలారం కొడితే అప్పుడు లేవడం, కాకుండా స్నూజ్ నొక్కడం, తర్వాత లేట్ అయితే ఆఫీస్కి వెళ్ళడం, తర్వాత టైం ఉంటే ఎక్సర్సైజ్ చేయడం, ఆ టైంలో ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉన్నా ఇంకేదో చేసుకోవడం. ప్రయారిటీ, దిస్ ఈస్ వెరీ అన్ఆర్గనైజ్డ్ లైఫ్ స్టైల్ మ్యామ్. ఓకే, ఇప్పుడు 99% ఆఫ్ ద పీపుల్ అలానే ఉంటారు. 3 కంపెనీలకి పనిచేస్తారు, యూనో 100 రకాలు చేస్తారు. వీళ్ళకి టైం ఉండదు దేనికి తెలుసా? ఎక్సర్సైజ్కి, డైట్కి, ఈ రెండింటికి టైం ఉండదు. అండ్ ప్రాబ్లం లైఫ్ స్టైల్ అనేది ఎందుకన్నానంటే, మీరు మీటింగ్కి ఎంత లేట్, ఈరోజు ఇంటర్వ్యూకైనా మీరు లేట్గా వచ్చి ఉండేవాళ్ళు. ఎప్పుడు మీరు బ్రష్ చేసుకుని వచ్చి ఉంటారు, టైం లేదు కానీ బ్రష్ మానేసి వస్తారు, స్నానం చేయకుండా వస్తారు. ఎందుకంటే చిన్నప్పుడు ఎక్కడో మీ అమ్మగారు అలవాట్లు నేర్పారు. మొహం కడుక్కోమా రోజు, మీరు 20 సంవత్సరాలు మొహం కడుక్కున్నాక ఒక్కరోజు కడుక్కోకుండా ఉండలేరు. వీళ్ళకి స్కూల్ తర్వాత ఎక్సర్సైజ్లు అనేవి ఉండవు, స్పోర్ట్స్ ఆటలు ఆపేస్తారనమాట. ఇంకందరూ 30 దాటుని చూడండి, పొట్టలు బట్టలు బట్టలు వాట్ ఐ మెంట్ టు సే, ఓకే, ఒకలా అయిపోతారనమాట. అదే రణ్వీర్ సింగ్ చూడండి, ఓకే. అండ్ ఇంకొకటి చెప్తాను చూడండి, వీళ్ళందరూ ఏం బ్లేమ్ చేస్తారో తెలుసా? డయాబెటీస్ మా వంశపార్యంపరంగా ఉంది, క్యాన్సర్ మా ఫ్యామిలీ హిస్టరీలో ఉంది. అరే బ్లడీ, యూ బీ ద హెల్దియెస్ట్ స్ట్రాంగెస్ట్ గా ఇన్ యువర్ ఓన్ హోల్ బ్లడ్ లైన్ కెన్ ప్రొడ్యూస్. మీ పిల్లలు కంప్లైంట్ చేయాలి, అవి ఆస్తి కాగితాలు కాదుగా పంచి పెట్టుకుంటూ పోవడానికి. మా అమ్మగారు నాకు ఆస్తి ఇచ్చినా లేకపోయినా డయాబెటీస్ పంచి పెట్టారు. దట్ ఈస్ ద బ్లడీ గిఫ్ట్ యూ కెన్ గివ్. మనీ కాంట్ బై హార్ట్ బీట్స్. గుండె చప్పుల్ని కొనలేదు. ఓకే, వాట్ యూ కెన్ గివ్ టు యువర్ బేబీ ఈజ్ అ గుడ్ హెల్త్. అది కాకుండా వాడికి చిన్నప్పటి నుంచి ఫస్ట్ మీకు ఇంట్లో కల్చర్ ఉండదు, షాపింగ్ దగ్గర నుంచి మీకు కంట్రోల్ ఉండదు, మీకు బిహేవియర్ తెలియదు. పేరెంట్ మీకు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏమి కాలేజీలో నేర్పించట్లేదు మేడం. వీళ్ళకి సర్టిఫికేట్ స్కిల్ ఇచ్చి పంపిస్తున్నారు కానీ హౌ టు ఈట్ న్యూట్రిషియస్లీ ఎవరు చెప్తారు? హౌ టు ఎక్సర్సైజ్ ఎవరు చెప్తారు? అండ్ లేకపోతే ఫినాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ ఎవరు చెప్తారు? అందుకే మిడిల్ క్లాస్ వాళ్ళు ఎప్పుడు మిడిల్ క్లాస్లాగే ఉంటారు. ఈ డయాబెటీస్ వాళ్ళు రోజంతా ఇంటర్నెట్లో చెప్పేవాడు ఫ్రీగా చెప్తాడు, చూసేవాడు ఫ్రీగా చెప్తుంటాడు. డబ్బులు ఎవరు కడతాడు? అది వాడు హెల్త్. ఫ్రీ కావాలి. అరే దిస్ నథింగ్ కాల్ ఫ్రీ. రోడ్డు మీద వాటర్ బాటిల్ ఎవరు? మీరు ఫ్రీ టిప్స్ చిప్స్ అనుకుంటూ తిరుగుతుంటారు అనమాట. ఆడు ఫేమ్ కోసం, లైక్స్ కోసం ఆడు చెప్తుంటాడు. సో అందుకని లైఫ్ స్టైల్ కరెక్షన్ అంటే బేసిక్గా మేమేం చేస్తామంటే, ప్రీ మార్టం, పోస్ట్ మార్టం అంటే చనిపోయాక ఎందుకు చనిపోయాడో డైసెక్ట్ చేస్తారు బాడీని. మేము ముందే ప్రీ మార్టం చేస్తాం. మీరు లాస్ట్ టైం ఎప్పుడైనా డైట్ చేశారా? ఎందుకు ఫెయిల్ అయ్యారు? నెక్స్ట్ వాళ్ళకి హాస్టల్లో ఉంటారో పిల్లలు, లేకపోతే పెళ్ళయ్యాక వీళ్ళు దూరంగా ఉంటారో, కుకింగ్ ఉండదు, ఇంట్లో హెల్ప్ ఉండదు, లేకపోతే వాళ్ళకి కొన్ని అలవాట్లు ఉంటాయి, నచ్చినవి ఉంటాయి, కొంతమంది డ్రింక్స్ తాగుతారు, ఎవరి ఛాలెంజెస్ వాళ్ళకు ఉంటాయి. దట్ ఈస్ దేర్ లైఫ్ స్టైల్. లైఫ్ స్టైల్లో కనుక ఈ డైట్ ప్లాన్ ఫిట్ ఇన్ కాకపోతే వాడు డైట్ ప్లాన్లోకి ఫిట్ ఇన్ అవ్వడు.